సిద్దిపేట టైగర్ కాదు, నిజమైన టైగర్, జనం మధ్య నుండే టైగర్, జనం కోసం బతికే టైగర్. అప్పుడిప్పుడు శ్రీరాముడు తండ్రి కోసం అడగకపోవడం చూసిన, కానీ ఇప్పుడు మైనంపల్లి అన్న కొడుకు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి మెదక్ జిల్లాలో సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. నేను చాలా మంది హీరోలతో సినిమా తీసా, ఆ హీరోకి ఏ మాత్రం తగ్గ రియల్ హీరో మైనంపల్లి. ఒక నీతివంతుడు, ఒక నిజాయితీ పరుడు. ఆయన ముఖం మీరు దగ్గర నుంచి చూడండి, ఏడుకొని వెంకటేశ్వరం చూసాడు అనిపిస్తుంది. అనుకున్నాండి పొద్దు నేను అర్థం చేసిన, ఆయన వెనుక నడుస్తుంటే వెంకటేశ్వరం పాడి అనేది లోకం నుంచి మాట సాగడు, బయటగా మాట వస్తే వెనకేవాడు. మాట వచ్చింది, నీ అంతా వస్తాడని మొదలుపెట్టింది. అలా ఈ రోజు యుద్ధం స్టార్ట్ చేసిండు. యుద్ధం ఎప్పుడు కలుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రత్యర్థుల్ని బుడి చేస్తాడు. అది ఆయన నైజం, ఆయన స్టైల్. గతంలో మెదక్ జిల్లాలో సింహస్వప్నగా, మెదక్ జిల్లా గుండెల్లో ప్రజలకు పెళ్లిగా, అందరికీ అన్నగా, ఎవరికి అర్ధరాత్రి ఫోన్ చేసినా నేనున్నాను పరిగెత్తుకుంటే మైనంపల్లి అన్నను ఈ రోజు సిద్దిపేట ప్రజలందరూ అప్పుడు చేర్చుకుని, అన్నా మాకు నువ్వే దిక్కన్నా, నువ్వు మాకు పెద్దన్నా అన్నా, నేనే మాకు అన్ని చేయాలన్నాను. ఒక్క మాట ఆయనకు చెప్తే నేనున్నాను పరిగెత్తుకుంటా వస్తున్నారు. 2000 కాళ్ళతో ఒక ర్యాలీ తీసుకొని సిద్దిపేట వచ్చిందంటే ఆయన సిద్దిపేట మీద ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న ఆయనంతా నిజాయితీ పడి చెప్తున్నా. ఆయన అడుగుబాటులో ఎవరున్న మనిషి పొరపాటును కూడా తప్పలేడు. ఎవరైనా ముక్కు సుట్టినవాడు ఎప్పుడు తప్పలేడు. నవ్వుతూ ఉంటారు చూడండి, ఆ లేస్తే చెప్పండి అన్న బాగుండదు, ఏం కావాలి అట్లానా అక్క చేయండి అక్క అంటే ఆడే కట్టుతో కూర్చేది. స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడే తమ్ముల నాయకుడు మైనంపల్లి నన్ను కాపాడుకోండి. మైనంపల్లి మెదక్ జిల్లా మెదక్ జిల్లా ఈ సిద్దిపేట అది మైనంపల్లి హనుమంతరావు. ఇలాంటి సింహ స్వప్నాన్ని, ఇలాంటి సింహాన్ని, ఇలాంటి టైగర్ ని, టైగర్ బయటికి రాంది జనంలోనే ఉంటాడు. టైగర్ ఇప్పుడు బయటికి ఎందుకు వస్తుంది? టైగర్ ఎప్పుడు ఇంటికి పోతాడన్న 24 గంటలు టైగర్. హనుమంతరావు లాంటి వాడు స్నేహితులు రావడం